నమస్తే అండి, వెల్కమ్ టు పద్మాస్ వీడియోస్. ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ వీడియో పార్ట్ 3. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందుకు వచ్చాను. వెయిట్ లాస్ వర్సెస్ ఇంచ్ లాస్. బహుశా విన్నట్టే ఉందనుకుంటాను. సో ఒక ఎవరైనా సరే మనము వెయిట్ మేనేజ్మెంట్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఒక 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, 2.5 months, అది దట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్. అయిన తర్వాత ఒక స్టేజ్లో వేయింగ్ మిషన్లో అదే వెయిట్ చూపిస్తూ ఉంటుంది, డిక్రీజింగ్ కనిపించదు. సో మనం ఏమనుకుంటాం, అలాగే ట్రై చేస్తాము, సాచురేషన్కి వచ్చేసింది అని డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు, డిప్రెస్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అస్సలు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం కానీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కానీ లేనే లేదండి. వెంటనే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇంచ్ లాస్ బాడీ మెజర్మెంట్స్లో తేడా ఏమన్నా వచ్చిందా? సో నేను అప్పుడు పార్ట్ 2 వీడియోలో నేను మీకు చెప్పాను, వేస్ట్ సర్కంఫరెన్స్ని మనం ఎలా మెజర్ చేసుకోవాలి, ఎలా రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. అలాగే మీరు డిఫరెంట్ పార్ట్స్ లైక్ హ్యాండ్స్ దగ్గర ఎక్కువ ఉన్నా, లేదు అంటే మనకి నడుము దగ్గర కాకుండా ఇప్పుడు థైస్ దగ్గర ఎక్కువ ఉన్నా, ఇలాగా మీరు కరెక్ట్ ఒక గైడింగ్ పాయింట్ తీసుకొని చక్కగా మీరు మెజర్ చేసుకుంటా ఉన్నప్పుడు ఫ్యాట్ లాస్ ఎంత జరిగింది లేదా ఇంచ్ లాస్ ఎంత జరిగింది అనేది మనకు తెలుస్తుంది. రెండోది, గవర్నమెంట్ సైజెస్ అంతా చిన్నగా అయిపోతాయి, లూజ్ అవుతాయి మామూలుగా వేసుకునేవి, బరువు ఉన్నప్పుడు వేసుకునేవి. సో యాక్చువల్లీ ఇది చాలా మంచి ఇండికేషన్ అండి. అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ మెటబలైజ్ అవుతుంది కదా, మంచి చేంజ్, పాజిటివ్ చేంజ్, వెయిట్ మేనేజ్మెంట్, హెల్త్ని అప్గ్రేడ్ చేసేటువంటి చేంజ్. అయితే ఒక వెయిట్ మేనేజ్మెంట్లో ఒక ఫ్యాట్ లాస్ ఒకటే చాలా అంటే, మనం చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు ఈ చేంజ్ అనేది తెలుస్తుందండి. అంటే వెయిట్లో కూడా మార్పు వస్తుంది, డెఫినెట్గా మార్పు వస్తుంది. అయితే మీకు ఒక క్వశ్చన్ అరైజ్ అయి ఉంటుంది, వెయిట్లో ఎందుకు మార్పు రాలేదు? సరే, ఫ్యాట్ అంతా తగ్గింది, బాగానే ఉంది, మంచి చేంజ్, వెయిట్లో ఎందుకు మార్పు రాలేదు అంటే, మజిల్ మాస్ ఫామ్ అయింది, అందువల్ల వెయిట్లో మార్పు రాలేదు. వెయిట్ లాస్ అవ్వకుండా ఇటు ఇంచ్ లాస్ అవ్వకుండా స్టడీగా ఉండిపోతారు కొద్దిమంది. అప్పుడు కొంచెం సీరియస్గా మనం ఆలోచించాల్సిన విషయం, ఏం జరుగుతుంది, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, లేదు మనం తీసుకునేటువంటి డైటరీ ఆస్పెక్ట్లో ఏదైనా తేడా వచ్చిందా, లేదు ఎక్సర్సైజ్ ఏదైనా తేడా వచ్చిందా, లేదు మెడికేషన్లో ఏదైనా మనం సరిగా చూసుకోలేదా హెల్త్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు, ఇలాంటివి మనం ఇమీడియట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకున్నప్పుడు మనకి క్లియర్గా ఎక్కడ మనం మిస్ అవుతున్నామో, ఎక్కడ చేంజ్ కావాలి అనేది మనకు తెలుస్తుంది. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డైట్ షఫ్లింగ్ అనేది చాలా అవసరం అండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సపోజ్ ఒక పర్సన్కి ఒక 1800 to 1900 క్యాలరీస్ లేదా 2000 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అవసరం అవుతుంది. కానీ ఇంటేక్ ఆఫ్ ఎనర్జీ అంటే మన డైటరీ ఇంటేక్ సపోజ్ 2800 సో 2700 ఆఫ్ క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ని వాళ్ళు తీసుకుంటూ ఉన్నప్పుడు అట్ ఏ స్ట్రెచ్ ఒక్కసారిగా క్యాలరీస్ని కట్ చేసామనుకోండి, బాడీ కొంత రెసిస్టెన్స్ ఫామ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. రెండోది, వీళ్ళకి క్రేవింగ్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతాయి. కొద్ది రోజులు కష్టపడి మనం చేస్తాం కానీ క్రేవింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అందువల్ల బెస్ట్ థింగ్ ఏంటంటే, స్లోగా క్యాలరీస్ని కట్ డౌన్ చేసుకుంటూ వచ్చి ఎక్సర్సైజ్ షెడ్యూల్ని షఫిల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు బాడీ అడ్జస్ట్ అవుతుంది. రెండోది, ఫైబరు ప్రోటీన్ కరెక్ట్గా మనం తీసుకుంటున్నామా లేదా అనేది, మల్టీగ్రెయిన్స్ తీసుకుంటున్నామా లేదా అనేది, ఫ్యాట్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నాము అనేది, రిఫైన్ కార్బ్స్ ఏమన్నా మనం ఏమన్నా యాడ్ చేస్తున్నామా అనేది, ఇవన్నీ కూడాను మనం ఒక చెక్ చేసుకోవాలి డైట్ షఫ్లింగ్లో. ప్రోటీన్ ఇంటేక్ ప్లేస్ వెరీ వెరీ వైటల్ రోల్ అండి. ఎందుకంటే ప్రోటీన్కి చాలా డ్యూటీస్ ఉంటాయండి.
హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది, టిష్యూస్ అంటే రిపేర్ చేసుకుంటుంది, టిష్యూ బిల్డప్ చేసుకుంటుంది, మజిల్ మాస్ డెవలప్ చేసుకుంటుంది. వీటన్నిటితో ఇవన్నీ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఇది ప్రోటీన్ ఎందుకు వాడాలి అంటే డైట్ ఇండ్యూస్డ్ థర్మోజెన్సిస్ అంట. ప్రోటీన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్యాలరీస్ అనేది అదే స్పెసిఫిక్ డైనమిక్ యాక్షన్ అని కూడా అంటాం, SDA. సో ప్రోటీన్ పార్ట్ వచ్చేటప్పటికి ఎక్కువ క్యాలరీస్ అనేది బాడీ తీసుకుంటుంది, అందువల్ల మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా కావాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, క్యాలరీస్ కొంచెం తగ్గిస్తాము, ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడేమో మనకి అది ప్రిపేర్కి మజిల్ బిల్డ్ అవ్వడానికి క్యాలరీస్ ఎక్కువ కావాలి. సో అల్టిమేట్గా ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ని మెటబలైజ్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. అయితే ఒక నార్మల్ పర్సన్కి ఏ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేని పర్సన్కి ఓన్లీ ఒబేసిటీ మటుకు అంటే జనరల్గా ఓన్లీ ఒబేసిటీ అనేది తక్కువ కేసెస్ ఉంటాయి, కానీ ప్రోటీన్ రెస్ట్రిక్టెడ్ కేసెస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్లో ఎలివేటెడ్గా ఉన్నప్పుడు మనము ప్రోటీన్ని ఎక్కువగా పెట్టలేము. ఆ కండిషన్ నుంచి పర్సన్ మళ్ళీ ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్నీ తగ్గి నార్మల్ కండిషన్కి వచ్చినప్పుడు ప్రోటీన్ ఎన్హాన్స్మెంట్ ఇవ్వగలం. అలాగే యూరిన్ మైక్రో ఆల్బ్యూమినేరియా ఉంటుంది, దానిలో కూడా మీకు ప్రోటీన్ విపరీతంగా ఇవ్వలేము. అందువల్లే మనం ఎప్పుడు కానీ మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది దాన్ని పట్టే డైట్, దాన్ని పట్టే ఎక్సర్సైజ్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుందండి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే బహుశా మీరందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు అనుకుంటాను. ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటారు, సేమ్ ఏజ్, సేమ్ హైట్ అండ్ వెయిట్, తర్వాత వాళ్ళ BMI కూడా సేమ్ ఉంటుంది. కానీ ఒకరేమో చాలా హెల్తీగా ఉంటారు, ఒకరు అన్హెల్తీగా ఉంటారు. రీజన్ ఏంటి అంటే హెల్తీగా ఉన్న పర్సన్కి ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది, అన్హెల్తీ పర్సన్కి ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నట్టు పార్ట్ 2 వీడియోలో సెంట్రల్ ఒబేసిటీ వల్ల ఎన్ని రకాల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయో నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యాట్ బర్న్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా మనం చేస్తున్నప్పుడు ఫ్యాట్ బర్న్ అయిందనుకోండి, హ్యాపీ అండి, అరే వెయిట్ 1 కిలో తగ్గిందే 2 కిలోలు తగ్గిందే కాదు. మీరు అది కూడా నేను చెప్పాను, మంచి క్యాలిబ్రేషన్తో ఉన్నటువంటి మనము వెయిట్ బాడీ అనలైజర్ మిషన్స్ మనం కానీ చూసామంటే మన ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా తగ్గుతోంది, మజిల్ మాస్ ఎలా డెవలప్ అవుతుంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంది, స్కెలిటల్ వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు చాలామందికి వైటమిన్ డి డిఫిషియన్సీ ఉంటా ఉంది. ఆ వైటమిన్ డి డిఫిషియన్సీ వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అనేది పడిపోతుంది. కాబట్టి అది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇదండి వెయిట్ లాస్ వర్సెస్ ఇంచ్ లాస్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.